కాంచన తన పుట్టింటి నుండి కొన్ని రోజులకి తిరిగొస్తుంది. కాంచన వచ్చేసరికి కాంతమ్మగారు హాల్లో కూర్చొని ఒక చేత్తో కారపూస, మరో చేత్తో రిమోట్ పట్టుకుని ఏదో సీరియల్లో లీనమైపోయారు. కరెక్ట్గా అదే సమయానికి కాంచన లోపలికి అడుగుపెట్టింది. కాంతమ్మగారు ఆమెని చూడలేదు. అమ్మో, అత్తమ్మగారు, ఎవరైనా చూస్తే దిష్టి తగులుతుంది. ఆ వేగం, ఆ ఉత్సాహం, మీ కారపూస తింటున్న స్టైల్ చూస్తుంటే నాకు ఒలింపిక్స్ గుర్తొస్తున్నాయి. మీరు ఒలింపిక్స్కి వెళ్తే ఒక గోల్డ్ మెడల్ వచ్చేది. అబ్బా బాబోయ్, ఎప్పుడొచ్చావే? దొంగలాల వెనకాల వచ్చి నిలబడితే ప్రాణం పోదు. దొంగల వచ్చింది నేను కాదత్తమ్మగారు. నేను లేని టైంలో మీ ఆరోగ్యం ఇంత వేగంగా రికవరీ అయిపోయిందే. ఆ రహస్యమేంటో తెలుసుకుందామని ఆగిపోయాను. మొన్న ఫోన్లో నడవలేకపోతున్నాను, కాళ్ళు లాగుతున్నాయన్నారు. ఇప్పుడేమో కాలు మీద కాలేసుకుని కారపూస యుద్ధం చేస్తున్నారు. అది నువ్వొస్తున్నావు కదా అని సంతోషంలో ఆకలి వేసి కాస్తలా. కాని కాంచన, ఈ 3 రోజులు నేను పడ్డ కష్టాలు ఆ దేవుడికే తెలియాలి. ఇంట్లో పనంతా కష్టపడి ఒక్కదాన్నే చేశాను. మీ మావయ్య గారు హోటల్ తిండి తెచ్చి నా కడుపు పాడు చేశారు. పాడైనట్టేమనిపించట్లేదత్తమ్మగారు. మీ మొహంలో గ్లో చూస్తుంటే నేను లేని ఈ 3 రోజులు బాగానే ఎంజాయ్ చేసినట్టున్నారు. సరే, నేనొచ్చాను కదా, ఇక మీ డ్రామాలకి సెలవివ్వండి. డ్రామాలా? నీకంతా వేళకోళంగా ఉందే. సర్లే, ఎలాగూ వచ్చావుగా, లోపలికెళ్ళి కాస్త కాఫీ పట్టుకురా, నా తల పట్టేస్తుంది. కాంచన కాంతమ్మకి కాఫీ చేయడానికి లోపలికెళ్ళింది. కొన్ని రోజులలా గడిచాయి. ఒకరోజు కాంచన ఫ్రెండ్ శ్రీజ ఫోన్ చేసింది. హలో కాంచన, ఎలా ఉన్నావే? ఈ మధ్య అసలు ఫోన్ చెయ్యట్లేదు. ఈ మధ్య ఇంట్లో పని ఎక్కువైందే. నీకు తెలుసు కదా, మా అత్తమ్మగారికి బద్ధకం ఎక్కువని. ఇంట్లో పనంతా ఒక్కదాన్నే చెయ్యాల్సొస్తుంది. అవునా? సరేగాని, రేపు మా బాబు ఫస్ట్ బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నాం. నువ్వు మీ ఆయనతో కలిసి ఖచ్చితంగా రావాలి. సర్లేవే, ఖచ్చితంగా వస్తాను. ఫోన్ కట్ చేశాక కాంచన కాంతమ్మ గురించి ఇలా ఆలోచిస్తుంది. ఈ మహాతల్లి నన్ను బర్త్డేకి వెళ్ళనిస్తుందో లేక మళ్ళీ నొప్పుల సాకులు చెప్తుందో. కాంచన తన ఫ్రెండ్ కొడుకు బర్త్డేకి వెళ్ళాలని ప్లాన్ చేసుకుంది. ఒకసారి కాంతమ్మకి విషయం చెప్పాలనుకుంది. అత్తమ్మగారు, రేపు మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి బర్త్డే ఫంక్షన్ ఉంది. నేను రవి వెళ్ళొస్తాం. రాత్రికి భోజనం కూడా అక్కడే. నేను ఉదయమే మీకు భోజనం రెడీ చేసి వెళ్తాను. మధ్యాహ్నం, సాయంత్రానికి మీరన్నం వండితే చాలు. కాంచన అలా అనగానే కాంతమ్మ వెంటనే తన మోకాళ్లు పట్టుకుని, అమ్మో, అబ్బా, రేపు ఖచ్చితంగా వెళ్ళాలా కాంచనా? ఈరోజు ఉదయం నుండి నా మోకాళ్లలో ఎవరో మేకులు కొట్టినట్టుగా నొప్పి మొదలైంది. సరిగ్గా నిలబడలేకపోతున్నాను. మోకాళ్లలో మేకులా? ఎవరు కొడతారత్తమ్మగారు? అయినా నేను ప్రతి ఫంక్షన్కి వెళ్లే ముందు మీకు నొప్పులెందుకొస్తాయో నాకర్థం కావట్లేదు. మీకింట్లో ఇబ్బందిగా అనిపిస్తే మీరు కూడా మాతో పాటు రండి. ఫంక్షన్కి వెళ్లేది కార్లోనే కదా. తను ఫంక్షన్కి వస్తానంటే ఇప్పుడే మోకాళ్ల నొప్పులన్నారు కదా, అప్పుడే ఎలా తగ్గిపోయాయని కాంచన అంటుందేమోనని భయపడి కాంతమ్మకి ఏం చెప్పాలో అర్థం కాదు. నేనొచ్చే పరిస్థితిలో లేనులే కాంచనా. ఈ మోకాళ్ల నొప్పులతో నేనెలా వస్తాను? నువ్వు కూడా వెళ్ళకపోతేనే మంచిది. నువ్వు రవి వెళ్తే నాకు రాత్రికి తోడెవరుంటారు? మీ మావయ్య గారికి కళ్ళు సరిగ్గా కనబడవు. ఆయన నాకేం హెల్ప్ చేస్తారు? అత్తమ్మగారు, మావయ్య గారికి కళ్ళు కనపడవు సరే, కాని మీకు నోరు బాగానే ఉంది కదా, కావలసినవి అడిగి చేయించుకోవచ్చు. అయినా నేను వెళ్ళాలి. అది నా బెస్ట్ ఫ్రెండ్ పార్టీ. నేను వెళ్ళకపోతే బావుండదు. నీకు నీ ఫ్రెండే ముఖ్యం, ఈ అత్తగారు ముఖ్యం కాదు కదా కాంచనా. సరే వెళ్ళు కాంచనా. నేనిక్కడే మోకాళ్ల నొప్పితో విలవిలలాడుతూ చస్తాను. నువ్వు మాత్రం నీ బెస్ట్ ఫ్రెండ్తో పార్టీ చేసుకో. నేనేమైపోతే నీకేంటిలే. అప్పుడే రవి అక్కడికొచ్చాడు. ఏమైందమ్మా, ఏదో కోపంగా మాట్లాడుతున్నావు? చూడరా రవి, నాకు మోకాళ్ల నొప్పులున్నాయని తెలిసినా నీ భార్య మొన్ననే తన పుట్టింటికి నా మాట కాదని వెళ్ళింది. ఇప్పుడు కూడా ఎవరో ఫ్రెండ్ అట, దాని కొడుకు పుట్టినరోజుకి వెళ్తుందట. ఇలా తిరుగుళ్ళు మంచివి కాదని, ఇంటి బాధ్యతలు చూసుకోవాలని చెప్తున్నాన్రా. అమ్మ చెప్పేది కూడా నిజమే కదా కాంచన.
అమ్మని జాగ్రత్తగా చూసుకోవాల్సింది మనమే కదా. నేను ఇంట్లో పని చేసి వెళ్తానని చెప్పాను. అది నా బెస్ట్ ఫ్రెండ్ పార్టీ. నేను వెళ్ళకపోతే బాగోదు కదా రవి. చూసావా రవి, నువ్వు నేను ఇంతలా చెప్పినా కూడా తను ఫంక్షన్కే వెళ్తానని మొండికేసుకుని కూర్చుంది. కాంచనకి కాంతమ్మ నటన చూసి కోపమొచ్చింది. సరే అత్తమ్మగారు, మీరంతగా బాధపడుతుంటే నేను వెళ్ళను. మీకోసం ఇంట్లోనే ఉంటాను. హమ్మయ్యా, దారికొచ్చింది. రేపు హాయిగా దీంతో పనులు చేయించుకోవచ్చు అని మనసులోని అనుకుంది కాంతమ్మ. కాంతమ్మ నాటకాన్ని బట్టబయలు చెయ్యాలని కాంచన అనుకుంది. కాంతమ్మకి తన తడాకా ఏంటో చూపిస్తానని మనసులో అనుకుంది. ఈసారి మీ మోకాళ్ల నొప్పుల్ని నేను అశ్రద్ధ చెయ్యదలుచుకోలేదు. మొన్న నేను మా ఇంటికి వెళ్ళినప్పుడు మా ఊళ్ళో ఉన్న నాటు వైద్యుడికి మీ సమస్య చెప్పాను. ఆయన అందుకు తన దగ్గర నొప్పులు తగ్గించడానికి మూలికలున్నాయని చెప్పారు. ఆ మూలికలు తెప్పిస్తున్నాను. రేపటి నుండే మీకు ట్రీట్మెంట్ మొదలు. నాటు మూలికలా? అవేం వద్దులే కాంచనా, కాస్త ఆయింట్మెంట్ రాస్తే తగ్గిపోతుంది. కుదరదత్తమ్మగారు, ఆయింట్మెంటులు పైన పైన పనిచేస్తాయి. ఈ మూలికలు లోపలికెళ్ళి నొప్పుల్ని మూలాల నుండి తీసేస్తాయి. అయితే అవి తెప్పించు కాంచనా, ఇక ఆలస్యం ఎందుకు? కాకపోతే ఈ వైద్యం చేసేటప్పుడు కొన్ని కఠినమైన నియమాలు పాటించాలండి. నియమాలా? ఏంటవి? ముందుగా నాన్ వెజ్ అస్సలు ముట్టుకోకూడదు. తీపి పదార్థాలు, ఆయిల్లో వేయించిన వస్తువులు నిషిద్ధం. కేవలం ఉడికించిన క్యారెట్లు, ఉడికించిన పప్పు, రాగి సంకటి మాత్రమే తినాలి. అలా 10 రోజులు చేస్తేనే ఆ మూలికలు పనిచేస్తాయి. లేదంటే ఆ మందు రియాక్షన్ ఇచ్చి మీ మోకాళ్ళు పని చేయకుండా పోతాయి. అబ్బే వద్దులే కాంచనా, నాకంత సీరియస్ నొప్పులు లేవు. మీరిందాక మేకులు కొట్టినట్టుందన్నారు కదా, అందుకే నేను డిసైడ్ అయ్యాను. మీ ఆరోగ్యం నాకు ముఖ్యం. రేపటి నుండి మీకు ఉడికించిన భోజనమే. మరుసటి రోజు నుండి కాంతమ్మ గారికి కష్టాలు మొదలయ్యాయి. కాంచన ప్లాన్ ప్రకారం కొన్ని చేదు మూలికల రసాన్ని తీసుకొచ్చింది. వంటగది నుండి గుమగుమలాడే వాసనలొస్తుంటే కాంతమ్మ గారి ముందు మాత్రం ఉడికించిన క్యారెట్లున్నాయి. కాంచనా, ఏంటిది? ఈ క్యారెట్లు చూస్తుంటే ఏడుపొస్తుంది నాకు. కనీసం కాస్త ఉప్పైనా వెయ్యొచ్చు కదా. ఉప్పు వేస్తే ఆ మూలికల పవర్ తగ్గిపోతుందత్తమ్మా. ఈరోజు చికెన్ కర్రీ ఎంత బాగా వచ్చిందో అసలు. చూడండి, మావయ్య గారు, రవి గారు ఎలా తింటున్నారో. ఆ చికెన్ ముక్కలు చూస్తుంటేనే అబ్బా నోరూరిపోతుంది. మరి నాకు? అయ్యో, మీరు మూలికల కోర్సులో ఉన్నారు కదా, ఇప్పుడు నాన్ వెజ్ తినకూడదు. ఆ చికెన్ వాసన కూడా మీకు తగలకూడదు. పక్కకెళ్ళి ఆ రాగి జావ తాగండి. ఆ రాగి జావే మీకు ఆరోగ్యం. మీ ఆరోగ్యమే మాకు మహాభాగ్యం. ఛీ, అనవసరంగా నొప్పుల నాటకం ఆడాను. ఈ కోడలు నన్ను పస్తులు పెట్టి చంపేసేలాగుంది. నా మీద నాకే జాలేస్తుంది. ఆ చికెన్ చూస్తుంటేనే నోరూరుతుంది అని మనసులో అనుకుంది కాంతమ్మ. 2 రోజులు గడిచాయి. కాంతమ్మ గారు ఆకలికి తట్టుకోలేక రాత్రిపూట దొంగచాటుగా కిచెన్లోకి వెళ్లి ఏదైనా తిందామని ప్లాన్ వేశారు. కాని కాంచన అక్కడ కూడా ఒక ప్లాన్ వేసింది. డబ్బా తీయగానే ఒక చిన్న గంట మోగేలా ఏర్పాటు చేసింది. కాంతమ్మ కిచెన్లోకి వెళ్లి మెల్లగా డబ్బా తీస్తుండగా గంట మోగింది. అమ్మో, ఏంటిది? ఆ గంట శబ్దానికి కాంచన వెంటనే లైట్ వేసింది. అత్తమ్మగారు, కిచెన్లో ఏం చేస్తున్నారు? నిద్రలో కూడా మందు ప్రభావంతో నడుస్తున్నారా ఏంటి? జాగ్రత్త, ఈ టైంలో ఏమైనా తింటే మీ మోకాళ్ళు పని చేయకుండా పోతాయని చెప్పాను కదా. అది నీళ్లు తాగుదామనొచ్చాను కాంచనా. ఈ గంటలేంటి? మీకు రక్షణ కోసం అత్తమ్మగారు. మీరు పొరపాటున ఏదైనా తినేస్తారేమోనని నా భయం. పదండి పదండి, మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవలసిన బాధ్యత నాదే కదా అత్తమ్మ. మీరు వెళ్ళి నిద్రపోండి. మరుసటి ఆదివారం రోజు ఇంట్లో అందరూ ఉన్నారు. కాంచన నాటుకోడి కూర వండింది. హాల్ అంతా ఆ వాసనతో నిండిపోయింది. రాఘవయ్య గారు, రవి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. అబ్బా కాంచనా, ఈరోజు చికెన్ అదిరిపోయిందమ్మా. అవును కాంచనా, అమ్మకి కూడా కాస్త పెట్టొచ్చు కదా. పాపం ఆ క్యారెట్లు తిని మొహం వాడిపోయింది. వద్దొద్దు రవి, అత్తమ్మగారికి మోకాళ్లలో మేకులు కొట్టినట్టుంది కదా. ఈ చికెన్ తింటే ఆ మేకులు తుప్పు పట్టిపోతాయి. అందుకే ఆమెకి స్పెషల్గా ఉడికించిన ఆనపకాయ ముక్కలిచ్చాను. హానపకాయ ఎన్నాళ్ళు తింటానివి? నాకు చికెన్ కావాలి.
మరి మీ నొప్పుల సంగతి ఏంటత్తమ్మగారు? అవి తగ్గొద్దు? అవి 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 తగ్గిపోయాయి. అంత ఈజీగా తగ్గవత్తమ్మగారు. మూలికల కోర్సు ఇంకా ఉంది. అప్పటిదాకా నూరు కట్టుకోవాల్సిందే. ఒకవేళ మీరు అబద్ధం చెప్పుంటే మాత్రం ఆ మందు వికటించి మీ ఒళ్ళు పచ్చగా అయిపోతుంది. చాలా ఆపు కాంచన. నీ మూలికలు పాడుగాను. నాకే నొప్పులు లేవు, ఏ మేకులు లేవు. నువ్వు నీ ఫ్రెండ్ బర్త్డే పార్టీకి వెళ్తానంటే ఇంట్లో పనులన్నీ నా మీద ఎక్కడ పడతాయోనని, నేనొక్కదాన్నే బోర్గా ఫీల్ అవుతానని అలా అబద్ధం చెప్పానంతే. అంతకి మించి ఏ నొప్పులు లేవు నాకు. ఇకనైనా ఆ చికెన్ ముక్క పెడతావా, లేక నన్నిలాగే చంపేస్తావా? చూసావా రవి, నీ తల్లి నాటకం ఎలా బయటపడిందో. కాంచన దెబ్బకి నిజం కక్కేసింది. కాంచన, నువ్వు భలే తెలివైన దానివమ్మా. అమ్మా, నువ్వు మరీను పనులు తప్పించుకోవడానికి ఇలా పస్తులుండాలా? నాకు ముందే తెలుసత్తమ్మగారు, మీ నొప్పులన్నీ మీరనుకున్నప్పుడే వస్తాయని నాకు అర్థమైంది. అందుకే ఈ మూలిక వైద్యం డ్రామా ఆడాను. ఇకనైనా నాటకాలు తగ్గించి హాయిగా అందరితో కలిసి తినండి. అబ్బా, ఎంత తెలివైన దానివే కాంచన. నన్ను గోతిలో పడేసి నవ్వుతావా? సరే, ఈసారికి నువ్వు గెలిచావు. ఆ చికెన్ గిన్నెట్టు తీసుకురా, ముందు నా ఆకలి తీరాలి. తప్పకుండా అత్తమ్మగారు. కానీ నెక్స్ట్ టైం మళ్ళీ మోకాళ్ళ నొప్పి అంటే మాత్రం ఈసారి నేరుగా వేపాకు రసమే. అమ్మో, వద్దు తల్లి, నీకు నీ మూలికా వైద్యానికో దండం. అందరూ నవ్వుకుంటూ భోంచేశారు. కాంతమ్మగారు పైకి నవ్వుతున్నా మనసులో మాత్రం ఈ కాంచనకి ఎలాగైనా బుద్ధి చెప్పాలి, నా పరువు తీసేసింది అని ప్రతీకారంతో రగిలిపోతున్నారు. కాంతమ్మ తదుపరి ఎత్తుగడేంటి? ఆ ఎత్తుగడని అత్తకి తగ్గ కోడలైన కాంచన ఎలా ఎదుర్కొంది? ఈ ఇద్దరి మధ్య ఇంకా ఎలాంటి గొడవలు జరగనున్నాయి? ఇవన్నీ తెలియాలంటే 3వ ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సింది. గత ఎపిసోడ్లో వ్యాపారంలో వరుస నష్టాలు రావడంతో ఆఫీస్ గుమస్తా రామయ్యను ప్రశ్నించారు. అయితే అసలు దొంగ గుమస్తా కాదని కొత్తగా చేరిన శేఖరం అనే సూపర్వైజర్ మీద కాంచనకి అనుమానం వచ్చింది. అతన్ని రహస్యంగా కనిపెట్టాలని నిర్ణయించుకున్నారు. ఉదయం కాంచన, రవి, రాఘవయ్య గారు టేబుల్ చుట్టూ కూర్చుని సీరియస్గా మాట్లాడుకుంటూ ఉన్నారు. కాంచన చేతిలో మిల్లులో కొత్తగా పెట్టించిన సీసీ కెమెరాల మానిటర్ ట్యాబ్ ఉంది. కాంచన, నువ్వు చెప్పావని మిల్లులో ఎవరికీ తెలియకుండా రహస్యంగా కెమెరాలు పెట్టించాం. ముఖ్యంగా గోడౌన్లో ఆ శేఖరం పనిచేసే చోట ఫోకస్ పెట్టాం. కానీ నాకెందుకో అనుమానంగా ఉంది. వాడు నిజంగానే దొంగ, లేక మనం అమాయకుణ్ణి శంకిస్తున్నామా? అవునమ్మా కాంచన, శేఖరం కష్టపడి పనిచేస్తాడు. ఉదయం అందరికంటే ముందే వస్తాడు, రాత్రి అందరూ వెళ్ళాకే వెళ్తాడు. అలాంటివాడు మనకి ద్రోహం చేస్తాడంటే నమ్మబుద్ధి కావటం లేదు. మావయ్య గారు, దొంగతనం చేసేవాడెప్పుడూ నమ్మకంగానే కనిపిస్తాడు. నమ్మించి గొంతు కోయడం అంటే ఇదే. గుమస్తా రామయ్య చిన్నవాడు, కానీ ఈ శేఖరం ఆ కేశవ మనిషి. వాడందరికంటే ముందొచ్చేది పని చేయడానికి కాదు, మనం లేనప్పుడు సరుకు కల్తీ చేయడానికి. అందరూ వెళ్ళాక వెళ్లేది కూడా అందుకే. సరే, నువ్వు చెప్పిందే నిజమనుకుందాం. కానీ నిన్న రోజంతా మనం వాణ్ణి గమనించాం కదా. వాడు ఒక్క తప్పు కూడా చేయలేదు. చాలా సిన్సియర్గా ప్యాకింగ్ చేశాడు. అది వాడి తెలివి రవి గారు. మనం కొత్తగా నిఘా పెట్టామని వాడికెక్కడో అనుమానం వచ్చుంటుంది. లేదా సమయం కోసం చూస్తూ ఉండొచ్చు. పులి వేటాడే ముందు 2 అడుగులు వెనక్కి వేస్తుంది. అంత మాత్రాన అది వేటాడడం మానేసినట్టు కాదు గదా. మరి ఇంకెన్నాళ్ళు ఇలా చూస్తూ కూర్చుందాం? వ్యాపారం పడిపోతుంది. డీలర్లు ఫోన్ చేసి తిడుతున్నారు. తొందరపడకండి మావయ్య గారు. ఓపికే మన ఆయుధం. ఈరోజు కూడా వాణ్ణి గమనిద్దాం. వాడెంత జాగ్రత్తగా ఉన్నా ఏదో ఒక క్షణంలో దొరక్కపోడుగా. ఈరోజు మిల్లులో లోడింగ్ ఎక్కువగా ఉంది. ఖచ్చితంగా వాడి హడావిడిని వాడుకుంటాడు. రవిగారు, ఈరోజు మీరు మిల్లుకి వెళ్ళకండి. ఇంట్లోనే ఉండి ఈ మానిటర్లో చూడండి. నేను మావయ్య గారు వేరే పని మీద టౌన్కి వెళ్తున్నట్టు నటిస్తాం. మనం మిల్లులో లేమని తెలిస్తేనే వాడు తన తోక జాడిస్తాడు. సరే కాంచన, నువ్వు చెప్పినట్టే చేద్దాం. కానీ వాడు దొరక్కపోతే మాత్రం నా పద్ధతిలో నేను డీల్ చేస్తాను. మధ్యాహ్నం రవి తన గదిలో ల్యాప్టాప్ ముందు కూర్చొని మిల్లులో ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ని నిశితంగా గమనిస్తున్నాడు. పక్కనే కాంచన, రాఘవయ్య గారు కూడా ఉత్కంఠగా చూస్తున్నారు.
మిల్లులో అందరూ లంచ్కి వెళ్లారు. గోడౌన్ నిర్మానుష్యంగా ఉంది. శేఖరం మాత్రం అక్కడే అటూ ఇటూ చూస్తున్నాడు. చేతిలో టిఫిన్ బాక్స్ బ్యాగ్ ఉంది. చూసావా కాంచనా, వాడు కూడా భోజనం చేయడానికే కూర్చుంటున్నాడు. పాపం ఆకలిస్తుందేమో. మనం వాడిని అనవసరంగా అనుమానిస్తున్నామేమో కదా. ఆగండి మావయ్య గారు, ఆ టిఫిన్ బాక్స్ బ్యాగ్ చూడండి. అది అన్నం తినడానికి తెచ్చినట్టు లేదు, చాలా బరువుగా కూడా ఉన్నట్టుంది. స్క్రీన్లో శేఖరం చుట్టూ చూస్తాడు. ఎవరూ లేరని నిర్ధారించుకున్నాక ఒక మూలన ఉన్న ప్రీమియం క్వాలిటీ బియ్యం బస్తాల దగ్గరికి వెళ్ళాడు. తన టిఫిన్ బాక్స్ బ్యాగ్ని తెరిచాడు. అందులో నల్లటి చిన్న రాళ్ళు, మట్టి ఉండలు ఉన్నాయి. రవి షాక్తో అరుస్తూ, రేయ్ దొంగ వెదవా, చూసారా నాన్న, వాడు టిఫిన్ బాక్స్ బ్యాగ్లో రాళ్ళు మట్టి తీసుకొచ్చాడు. ఎంత మోసం! నా కళ్ళని నేనే నమ్మలేకపోతున్నాను. చూడండి, వాడా రాళ్లని బియ్యం బస్తాలలో కలిపి చాలా వేగంగా ఆ బస్తాల్ని సీల్ చేస్తున్నాడు. ఎంత అలవాటు లేకపోతే అంత స్పీడ్గా చేస్తాడు. ఇన్నాళ్ళు మన కస్టమర్లు తిట్టింది ఇందుకేనా? వాడి అంతు చూస్తాను, పదండి నాన్న. రవిగారు, ఆవేశమొద్దు. మనం ఇప్పుడే వెళ్తే వాడు పారిపోవచ్చు, లేదా సాక్ష్యం మాయం చేయొచ్చు. మనం రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి. కానీ మనం వెళ్లేసరికి వాడు పని పూర్తి చేసేస్తాడు. అందుకే నేను ముందుగానే పోలీస్ స్టేషన్కి ఫోన్ చేశాను. ఎస్ఐ గారు మిల్లు బయటే సివిల్ డ్రెస్లో ఉన్నారు. మనం ఇక్కడి నుండి సిగ్నల్ ఇవ్వగానే లోపలికి వెళ్తారు వాళ్ళు. బాలే ప్లాన్ వేశావమ్మా. పదండి, మనం కూడా వెళ్దాం. వాడి నిజస్వరూపం ఈరోజు ప్రపంచానికి తెలియాలి. శేఖరం రాళ్లు కలిపే పనిలో బిజీగా ఉన్నాడు. అప్పుడే వెనక నుండి ఎస్ఐ, పోలీసులు, వాళ్ల వెనుక రాఘవయ్య, రవి, కాంచన ఎంట్రీ ఇచ్చారు. శేఖరం ఉలిక్కిపడి చేతిలో ఉన్న రాళ్ల బాక్స్ని కింద పడేస్తాడు. వెనక్కి తిరిగి చూసి వణికిపోతాడు. అయ్యగారు, మీరా? నేను... ఏంట్రా, నువ్వు అన్నం తినేవాడివా లేక గడ్డి తినేవాడివా? మేం నిన్ను మా మనిషి అనుకొని నమ్మి పనిస్తే మాకే వెన్నుపోటు పొడుస్తావా? బాబు, నన్ను కొట్టకండి, నాకేం తెలీదు. ఇవెవరో ఇక్కడ పెట్టారు, నేను తీసి పడేస్తున్నానంతే. కాంచన తన ఫోన్లో రికార్డ్ అయిన సీసీ కెమెరా వీడియో చూపిస్తూ, ఇంకా అబద్ధాలెందుకు శేఖరం? ఇదిగో వీడియో. నువ్వు టిఫిన్ బాక్స్ బ్యాగ్లో రాళ్లు తీసుకొచ్చిన దగ్గర నుండి బస్తాలో కలిపే వరకు అంతా రికార్డ్ అయింది. ఇప్పుడు చెప్పు, ఎవరి కోసం చేస్తున్నావి పని? శేఖరం వీడియో చూసి నీరుగారిపోయాడు. తప్పించుకునే దారి లేదని అర్థమవుతుంది. చెప్పరా, నిన్ను చేరదీసిన పాపానికి మా కడుపే కొడతావా? అసలు నిన్నెవరు పంపించారు? మా బ్రాండ్ని నాశనం చేయమని ఎవరు చెప్పారు? క్షమించండి అయ్యగారు, నేను డబ్బు కోసం కక్కుర్తి పడ్డాను. నా భార్యకి ఆపరేషన్ అంటే డబ్బు లేక ఇబ్బంది పడుతుంటే కేశవ గారు వచ్చారు. రాఘవయ్య మిల్లులో బియ్యం కల్తీ చేస్తే నీకు 1,00,000 రూపాయలు ఇస్తాను, ఆపరేషన్ చేయిస్తాను అన్నారు. అందుకే ఈ పని చేశాను బాబు. కేశవగాడా? వాడింత నీచానికి దిగజారుతాడనుకోలేదు. అవును బాబు, ఆయన ఇదంతా చేయించారు. రాఘవయ్య మిల్లు మూతపడాలి, నా సూపర్ బ్రాండ్ ఒక్కటే మార్కెట్లో ఉండాలని చెప్పారు. గుమస్తా రామయ్యకి కూడా ఆయనే డబ్బిచ్చి మీ సీక్రెట్స్ తెలుసుకున్నారు. ఎస్ఐ గారు, విన్నారు కదా, ఇతను కేవలం పావు మాత్రమే. అసలు దొంగ ఆ కేశవ. అతని వాంగ్మూలం రికార్డ్ చేయండి. తప్పకుండా అమ్మా. శేఖరం సాక్ష్యంతో ఆ కేశవని కూడా లోపలిద్దాం. ఇలాంటి మోసగాళ్లని వదిలిపెట్టకూడదు. కానిస్టేబుల్, వీడిని జీపెక్కించండి. సాయంత్రం ఊరి పెద్దలు, రైతులు, డీలర్లు అందరూ గుమిగూడి ఉంటారు. రాఘవయ్య గారు మైక్లో మాట్లాడుతున్నారు. పక్కన రవి, కాంచన ఉంటారు. కేశవ తలదించుకుని ఒక పక్కన నిలబడి ఉన్నాడు. పోలీసులు అతన్ని పట్టుకుని ఉన్నారు. సోదరులారా, ఇన్నాళ్ళు రాఘవేంద్ర రైస్ మిల్ బియ్యంలో రాళ్లొస్తున్నాయని మీరు ఫిర్యాదు చేశారు. మా నిజాయితీని శంకించారు. కానీ ఈరోజు నిజం గెలిచింది. మా మిల్లులో పనిచేసే శేఖరం ద్వారా కేశవ గారు చేయించిన కుట్ర ఇది. వ్యాపారంలో పోటీ ఉండాలి, కానీ ఇలాంటి దొంగ దెబ్బలు ఉండకూడదు. జనం అందరూ కేశవ వైపు కోపంగా చూస్తూ నినాదాలు చేస్తారు. చీచి, వీడొక మనిషేనా? రాఘవయ్య గారు, మమ్మల్ని క్షమించండి. మీ మంచితనం తెలియక ఆర్డర్లు క్యాన్సిల్ చేశాం. ఇక నుండి మాకు మీ సరుకే కావాలి. కేశవ కంపెనీ సరుకు మాకొద్దు. ఇలాంటి మోసగాడి బియ్యం తింటే జనాలకి రోగాలు వస్తాయి.
రాఘవయ్య, ఈరోజు నా పరువు తీస్తావు. అందరి ముందు నన్ను దోషిగా నిలబెట్టావు. ఇది నేను మర్చిపోను. అని రగిలిపోతూ అన్నాడు కేశవ. నువ్వు చేసిన పనికి నిన్ను జైల్లో పెట్టడమే కాదు, నీ మిల్లు లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేయిస్తా. మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపో. అన్నాడు రవి. పోలీసులు కేశవని తీసుకెళ్లారు. జనం రాఘవయ్య గారికి జై కొడతారు. రాత్రి రాఘవయ్య ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది. అందరూ చాలా సంతోషంగా ఉంటారు. కాంతమ్మ కాంచనకి హారతిస్తుంది. కాంచనా, నువ్వు నిజంగా ఈ ఇంటికి పట్టిన అదృష్టానివి తల్లి. ఆనాడు నా లెక్కలు సరిచేశావు. నిన్న రైస్ మిల్లు నష్టాలాపేశావు. ఈరోజు ఆ కేశవగడి కుట్రని బయటపెట్టి మా పరువు నిలబెట్టావు. నీ రుణం ఎలా తీర్చుకోవాలో అర్థం కావట్లేదు. అత్తయ్య, కోడలంటే ఇంటి మనిషే కదా, రుణం బదులు అంటూ వేరు చేయకండి. మావయ్య గారి కష్టం, రవిగారి ఆవేదన చూసి నేను చేయగలిగింది చేశానంతే. కాదమ్మా, నువ్వు చేసింది సామాన్యమైన విషయం కాదు. మా అనుభవం, మా ఆవేశం పనికిరాని చోట నీ తెలివి, నీ ఓపిక గెలిచాయి. కొంచెం ఓపికగా ఉందామని నువ్వు చెప్పబట్టే ఆ శ్రీకరంగాడు దొరికాడు. వదినా, సారీ, నిన్ను చాలా తక్కువ అంచనా వేశాను. నువ్వు కేవలం వంటింటికే పరిమితం అనుకున్నాను. నువ్వు చాలా గ్రేట్ వదినా. చూసావా సింధు, ఇప్పటికైనా అర్థమైందా మీ వదిన పవర్ ఏంటో? అందరూ సంతోషంగా నవ్వుకున్నారు. కాంచన మొహంలో తృప్తి కనిపిస్తుంది. రాత్రి పోలీస్ స్టేషన్ బయట కేశవ బెయిల్ మీద బయటకొచ్చాడు. అతని కళ్ళు ఎర్రగా ఉన్నాయి. పక్కన అతని అసిస్టెంట్ ఉన్నాడు. సార్, ఇప్పుడు ఏం చేద్దాం? మన మిల్లు పరువు పోయింది. డీలర్లంతా రాఘవయ్య వైపు వెళ్ళిపోయారు. మనకి భారీ నష్టం తప్పదు. నష్టం డబ్బులో వస్తే సంపాదించుకోవచ్చురా, కానీ పరువులో వస్తే ఏమైనా చేసి తిరిగి తెచ్చుకోవాలి. ఆ రాఘవయ్య, వాడి కొడుకు రవి, వాళ్ళని చూస్తే నాకు భయం లేదు. కానీ ఆ కోడలు, ఆ కాంచనుంది చూడు, అది చాలా డేంజర్. అవును సార్, ఆమె మన ప్లాన్ కనిపెట్టింది. సీసీ కెమెరాలు పెట్టింది కూడా ఆమెనంట. అందరి ముందు నన్ను తలదించుకునేలా చేసింది కదా, దానికి బదులు తీర్చుకోవాలి. రాఘవయ్యని దెబ్బ కొట్టాలంటే వాడి వ్యాపారాన్ని కాదు, వాడి కుటుంబాన్ని ముక్కలు చెయ్యాలి. ఏం చేద్దాం సార్? ఈసారి యుద్ధం మిల్లులో కాదు, వాళ్ళ ఇంట్లో జరగాలి. వాళ్ళ సంతోషాన్ని ఆవిరి చెయ్యాలి. రాఘవయ్య కూతురు సింధు ఉంది కదా, దాన్ని పావుగా వాడుకుందాం. సింధునా? ఆమెకి మనకి సంబంధం ఏంటి సార్? కేశవ క్రూరంగా నవ్వుతాడు. అక్కడ రాఘవయ్య గారి ఇంట్లో రాబోయే తుఫాను గురించి తెలియకుండా అందరూ ప్రశాంతంగా నిద్రపోతుంటారు. కేశవ ప్లాన్ వర్కౌట్ అవుతుందా? సింధుకి కేశవ వల్ల వచ్చే ఇబ్బందులేంటో తెలియాలంటే తెలివైన కోడలు 5వ ఎపిసోడ్ చూడాల్సింది.